రయ్యంటూ బయ్యారమ్మా రెచ్చిపోన్నా అయ్యంటూ అందాలన్నీ ఇచ్చుకోన్నా జరుగుతున్నాయి చట్టపుకలు కోరుకున్నాయి కంటే ముద్దులు వేసైనా చాటు రయ్యంటూ బయ్యారమ్మా రెచ్చిపోన్నా అయ్యంటూ అందాలన్నీ ఇచ్చుకోన్నా ఓ సుందరి కాళీ మరి పిల్ల ఒళ్ళొకొచ్చి అల్లా స్మైలోకి చిల్లవాడేమంట రయ్యంటూ బయ్యారమ్మా రెచ్చిపోన్నా అయ్యంటూ అందాలన్నీ ఇచ్చుకోన్నా వదలగంట వయస్సు ఎంచక్క పుట్టిందే వేడి తాకించేద్దాం వాడి వాడి రయ్యంటూ బయ్యారమ్మా రెచ్చిపోన్నా అయ్యంటూ అందాలన్నీ ఇచ్చుకోన్నా జరుగుతున్నాయి చట్టపుకలు కోరుకున్నాయి కంటే ముద్దులు వేసైనా చాటు
ఇన్స్పెక్టర్ భరత్ కుమారా. ఓ బందిపోటు కాళిదాసా. చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. మిస్టర్ కాళిదాస్, నీలాంటి దుర్మార్గులకు ఎదురు నిలవడే కానీ దారివ్వడం మీ ఇన్స్పెక్టర్ జాతకంలో లేదు. మర్యాదగా బ్రీఫ్ కేసు నాకు ఇచ్చి లొంగిపో, శిక్ష తగ్గుతుంది. శిక్ష నాకా? అరే ఇన్స్పెక్టర్, నీకు నా పవర్ ఏమిటో తెలియదురా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదురా. మన దాచపల్లి తెలుగు యువత అంటూ ఒక బ్రాండ్ ఉన్నాడమ్మా. అతని పేరు చెప్పమంటావా? అతని పేరు చెబితే నువ్వు తట్టుకోగలవా? అయితే నువ్వు వినకపోయినా చెప్తాను, విను. బ్రాండ్ నాయబ్ అబ్దుల్లా. ముస్లిమ్స్ యూత్ లో నాయబ్ అబ్దుల్లా అంటూ ఒక బ్రాండ్ ఉన్నాడమ్మా. అతని అందాదన్న ఉన్నాక నువ్వు నన్ను ఏమి చెయ్యలేవురా. అరే ఇన్స్పెక్టర్, అడ్డు వచ్చిన వాళ్ళ తలలు నరకటమే కానీ తల వంచడం ఈ కాలి జాతకంలో లేదురా. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో, లేదా నీ తల 1000 ముక్కలవుతుందమ్మా. మిస్టర్ కాళిదాస్, నా కర్తవ్య నిర్వహణలో నేను చాలా ఖచ్చితమైన మనిషిని. నన్ను రెచ్చగొట్టి నీ పతనాన్ని కోరుకొని తెచ్చుకోకు. కాలచక్రాన్ని ఆపగల ఈ కాళిదాస్తో తలబడితే నీ శవాన్ని అడ్రస్ లేకుండా చేయగలనుమ్మా. నీలాంటి కుందేటి చెప్పులకు భయపడి నిన్ను వెళ్ళనివ్వడానికి నాది పిరికి గుండె కాదురా. నీలాంటి చుంచెదుల బెదిరింపులకు భయపడే నిన్ను వెళ్ళనివ్వడానికి నాది పిరికి గుండె కాదురా. ఈ ప్రాంతాన్ని పిరంగి గుళ్ళతో పేల్చగల సిన్సియర్ ఆఫీసర్ అనే సంగతి మర్చిపోకు. నేను కత్తిస్తా, కారు మెగాలే ఆగిపోతాయి. నేను పిడికిలి బిగిస్తే ఈ ప్రాంతమే బక్కుమంటుంది. అలాంటి ఈ కాళిదాస్తో తలబడి నిన్ను భూస్థాపితం చేయగలనురా. నీలాంటి ఊర కుక్క అరుపులకు మేక వెంట పులులకు భయపడేవాడు కాదురా ఇన్స్పెక్టర్ భరత్ కుమార్. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇక మాటలతో అవసరం. మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు. మిస్టర్ కాళిదాస్, నీకు దమ్ముంటే నన్ను ఎదుర్కొని ఇక్కడి నుంచి వెళ్ళు. నేను తలుచుకుంటే నిన్ను ముక్కలుగా నరికి ఈ దాచపల్లి లైపర్ సెంటర్లో కుక్కలకి పలహారంగా వేయగలనురా. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే బంధించి ఉరికంబం ఎక్కించగలను. నన్ను ఉరికమ్మనికి ఎక్కించే ముందు నువ్వు ప్రాణాలతో బతికుంటే మెక్కతరా. సవాల్ చేస్తే సవాల్ లెగుస్తాయి కాళిదాస్. ఆ సవాలపై శివతాండవం చెయ్యగలడురా. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇక మాటలతోనవసరం. నీలో మగ్గతనం ఉంటే, నీలో దమ్ముంటే, గాడివైతే ఈ బ్రికేస్
ఇక్కడ పెడుతున్నా, తీసుకోరా. ఏమీ లేదు భారతి. ఒక బందిపోటుకి నాకు జరిగిన ఘర్షణలో కొద్దిపాటు గాయమైంది. అరే ఏమిటి భారతి ఆ కంగారు? నీలాంటి గంధర్వ కన్య నా ఎదురుగా ఉండగా నాకు దెబ్బ తగిలింది అనిపిస్తుందా? నీకు అలాగే ఉంటుంది బావా, కానీ నీకు రవ్వంత గాయమైనా నాకు నా మనసంతా గాయమే. ఇప్పుడు ఈ మాటలే గాని ఒక చిలిపి ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పు. చాలే ఊరుకో బావా, నీకు దెబ్బ తగిలిన నేను బాధపడుతుంటే చిలి ప్రశ్న నన్ను ఇంకా ఏడిపిస్తావేంటి? వెర్రి భారతి, నా మీద ఇంత ప్రేమ అనురాగాలు చూపుతున్నా నిన్ను నేను పొందడమే నాకు నిజంగా అదృష్టం. సరోవరంలో నడయాడే హంస నడకలోని తుళ్ళింపులు చూస్తుంటే ఏ మనిషికైనా మనసు పరవళ్ళు తొక్కినట్టుంటుంది. అలానే నిన్ను చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. నిజంగానా బావా? అవును భారతి, బంగారు లేడి వలె నీ పెదిరి చూపులు చూస్తుంటే నీ చిలిపి చూపులు నా మనసుని ఆకర్షిస్తున్నాయి. తళుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కల్లో వాళ్ళనున్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సంతు చూడాలా, మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా, తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. వేసి వయ్యారాలే పట్టాలా, నిలదీసి నెగ్గాల, ఒకటై యదా యదా ముడి వేశా, కలిసి పదే పదే పెనవేశా, ఓహో అప్సరస లిప్సుల సలందుకుని వేళ, తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కరగాలే వాడి వేడి తాకిట్లో, కరగాలే సిగ్గు వెన్నగిట్లో,
చిటికే వేసింది చిరు ఆశ ఇటుగా రారమ్మని పిలిచేశా చిటుకు చూపుల్లోనే గురి చూసా కిటుకు లాగి లాగి అది మేచా ఆహా కిస్సులకి ఎస్సులని కస్సుమని కడుపు చిన్నది తాజా సోకున్నది చురుకు చురుకు చిన్నడు చెప్పేదాకా ఆగడు పూల కళ్ళల్లో కోరికున్నది పూల పక్కల్లో వాలమన్నది సై సై అంటూ సవాల్ కొట్టి సంత చూడాలా మై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా అద్దెమితో అద్దిమితో అద్దెమితో భయంకర్ మన బాబా ఎక్కడ ఉన్నాడు రా మన స్థావరంలో నిద్రిస్తున్నాడు బాస్. బాబాని పిలవమంటారా బాస్ పిలవండి రా బాబా చంద్రుడికి మళ్ళీ పున్నమొచ్చెనా అంకుల విప్లవ జ్యోతి అల్లూరే మరణ పుట్టి అక్షయ తూరీరంతో అభయ హస్తమిచ్చెనా మా బొబ్బిలి పాపడై మాతా కటిరుద్రుడై తెలుగు వీరలేవరా దేశమేలు దేవరా దీక్షభూని సాగరా దిక్కుమాకు నీవెరా
బాబా మేము కొల్లగొట్టిన ధనం ఇదిగో బాబా. అవును బాబా, ఆ దుర్మార్గుల సర్వస్వాన్ని కొల్లగొట్టుకొచ్చావు. యుగంధర్ బాబా, భయంకర్ బాబా, ఆ ధనాన్ని మన రహస్య స్థావరంలో భద్రంగా దాయండిరా. బాబా నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? దయచేసి చెప్పకండి బాబా. నువ్వు చెప్పినట్టే ఆ సత్యమూర్తి గారిని, ఆ చిన్నాను చిత్తకాబాది వాళ్ళ సర్వస్వాన్ని కొల్లగొట్టుకొచ్చాను బాబా. శభాష్! ధనముందన్న అహంకారంతో కళ్ళు పోసుకుపోయినా వాళ్ళ సర్వస్వాన్ని కొల్లగొట్టుకొచ్చాము. వాడు నడి బజార్లో పిచ్చమెత్తుకోవాలిరా. బాబా, ఆ ఎస్పి ధర్మారావు, ఆ భగవాన్ అక్కడ లేరు బాబా. అంటే అంటే ఇంకా వాళ్ళని మృత్యు దేవత వరించలేదన్నమాట. వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని వచ్చావురా? తెలుసుకున్నాను బాబా. అయితే ఎక్కడున్నారా వాళ్ళు? ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక కలిగిందంట. వాళ్ళు ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ వెళ్ళారని, రేపో మాపో వస్తారని తెలిసింది బాబా. కానీ వాడు ఢిల్లీ నుండి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టగానే రౌడీగా గుండాగా ఉన్ననాడే ప్రజల మాంసాల్ని రక్తాలు పిప్పి చేశాడ్రా. ఇప్పుడు వాడు ఈ దేశానికి ముఖ్యమంత్రి అయితే దేశాలను పరాయి దేశాలకు అమ్మగలుగుతారా? వాడు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వాడిని తెచ్చి బంధించి నా కాళ్ళ ముందు పడేరా. సరే బాబా, నేను ఎవరినో అష్టదిప్పకాలు అడ్డు నిలిచిన నింగి నేల ఏకమైన నువ్వు చెప్పినట్టే ఆ భగవాన్ గారిని బంధించి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను బాబా. కానీ నువ్వు అంతటి సౌత్రుడవనే నాకు ముందే తెలుసు. అందుకే ఆ బాధ్యతను నీకు అప్పగించాను. అది చాకచక్యంగా ఆ కర్తవ్యాన్ని నెరవేరించి ఈ బాబాకు శిష్యుడు అనిపిస్తున్నా. అలాగే బాబా, నేను ఎవరినో తెలియని పరిస్థితుల్లో నన్ను చేరదీసి ఆదరించి పెంచి పెద్ద చేశావు. నీ రుణం 1000 జన్మలెత్తినా తీర్చుకోలేను బాబా. కానీ రుణాలు, అభిమానాలు, అనుబంధాలు అనుకుంటూ కాలాన్ని వృధా చేయకు. నాకు ఇష్టం ఉండదు. ఆ భగవాన్ గారు ఎక్కడున్నా సరే వాడిని తెచ్చి వాడి శిరస్సులు ఖండించి ఆ భగవాన్ గారిని మన రాష్ట్ర స్థావరానికి చేర్చడం నీ కర్తవ్యం. బాబా, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెబుతారా? అడుగు కాళీ. నీకు కాకపోతే ఎవరికి చెప్తాను? ఆ భగవాన్ గారిపై నీకెందుకు అంత పగా ప్రతీకారము?
ఆ విషయం గురించి నన్ను ఏమి అడగకు. ఆ విషయం తలుచుకుంటుంటే నా గుండెలో రగులుతున్న అగ్నిజాలలో మహాజ్వాలగా మారి వాడిని పగపగ మండే మంటల్లో ఆవుతి చేయాలని నా మనసు ఆరాటపడుతుంది. కానీ అంతటి పకాపతి సరిగా కొట్టండి, డైలాగ్ బట్టి కొట్టండి. అంతటి పకాపతికారం రగలడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చునా బాబా? కానీ సమయం వచ్చినప్పుడు నువ్వు అడక్కకపోయినా నేను చెబుతాను. అంతవరకు ఆ విషయం గురించి నన్ను ఏమి అడగవద్దు. సరే బాబా, సరే. నీ మనసును కష్టపట్టే ఏ విషయమైనా నేను అడగను బాబా. ఇప్పుడు ఏమిటి బాబా నా కర్తవ్యం? కానీ ఆ భగవాన్ గారు ఆంధ్ర రాష్ట్రం నుండి అడుగు పెట్టగానే వాడిని తెచ్చి బంధించి మన రాష్ట్ర స్థావరానికి చేర్చబడే నీ కర్తవ్యం. కర్తవ్యాన్ని నిర్వహించుటకు కార్యసిద్ధున్నై బయలుదేరుతున్నా. పలనాటి బాలచంద్రుడు వారసత్వాన్ని నింపుకొని యుద్ధ రంగంలో అభిమన్యుడులా విరుచుకుపడి పెప్పులి గడ్డపై పుట్టిన తాండ్రవ పాపారాయుడులా శత్రు తలలను నరికి విజయ పేరు మోగించి విజయాన్ని సాధించరా బాబా. నీ ఆశీర్వాద, నీ ఫ్యామిలీ ఆశీర్వాద బలం నాకుంటే ఎంతటి దుష్ట శక్తులైనా ఎదుర్కోగలను బాబా. ధర్మ సంస్థాపనకై బయలుదేరుతారు నీకు నా ఆశీర్వాదం బలం ఎల్లప్పుడూ ఉంటుంది. కాళీ యమకింకుల్లా వాళ్ళను వెంటాడి బంధించి నువ్వు చెప్పినట్టే ఆ భగవాన్ గాడి శిరస్సును, నరసింహరాజు శిరస్సును ఖండించినట్టుగా ఆ భగవాన్ గాడి శిరస్సును ఖండించి నీ పాదాల ముందు పడేస్తాను బాబా. కాళీ నీ చేతికి ఏమిటి ఆ గాయం? బాబా, నేను బ్యాంక్ దోపిడీ చేస్తూ వస్తుండగా ఆ ఇన్స్పెక్టర్ నాకు అడ్డు తగిలాడు బాబా. వాడిని ఎదుర్కొనే ప్రయత్నంలో నా చేతికి గాయమైంది బాబా. ఏమిటి ఆ భగవాన్ ఇన్స్పెక్టర్ రుద్రమ్మని ఆ ఇన్స్పెక్టర్ నీకు అడ్డు తగిలాడా? అంతేకాదు బాబా, బండిపోటు రుద్రమరాయుణ్ణి అతని అనుచరులైన యుగంధర్, భయంకర్ బంధించి అతి త్వరలోనే ప్రభుత్వానికి అప్పగిస్తాడని సవాలు చేశాడు బాబా. కాళీ ఆ ఇన్స్పెక్టర్ కి మనమేమిటో, మన శక్తి ఏమిటో ఒక్కసారి రుచి చూపించి రండిరా. అలాగే బాబా. యుగంధర్, భయంకర్ని తోడుకు తీసుకువెళ్ళు. అలాగే బాబా. అరే భగవాన్, ఆనాడు ధనముందని అహంకారంతో, రాజకీయ అండగుందని అహంభావంతో, మంది మార్పులతో నన్ను తండెత్తి నన్ను ఒంటరి వాడి చేసి నా భార్యను, ఆమె ప్రాణాలు తీసి ఆ నేరం నాపై మోపిన మిమ్మల్ని అంతమందించి నా భార్యకు ఆత్మశాంతి చేకూరుస్తాను. అంతవరకు నిద్రపోతురా ఈ రుద్రమరాయుడు.
शप्पा शप्पा रे इश्क से पाकस को रे प्यार को रे पत्ती रे आरे बाबा आरे हे आरे बाबा आरे शप्पा 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 रे इश्क से पाकस को रे प्यार को रे पत्ती रे आरे बाबा आरे हे आरे बाबा आरे आरा कम दे खोरे अनकोंडे तू करे आरे बाबा आरे आली बाबा मेरे हे 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 आरे बाबा आरे आली बाबा షర్జాలో ఎండలు బలాటు సౌతిలో మేటలు బలాటు ఈ గుంట్లో సిక్కులు బలాటు ఆవో సదా ఇధర్ జర్దాలో కిక్కులు బలాటు పరదాలో టెక్కులు బలాటు ముద్దుల్లో హద్దులు బలాటు దేఖో జిగర్ మగర్ అందం చందం కోసం గజనీలా గాలిస్తా అందం కంటే మాత్రం అక్బర్లా పాలిస్తా గజ్జై ముగించి గజలే పాడించి తాజాగా తాగించది ఆరే బాబా గారి आली बाबा मेरे హే రే 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 ఆరే బాబా గారి आली बाबा मेरे शप्पा 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 रे इश्क से पाकस करे प्यार को रे तस्बिकती रे आरे बाबा आदि हे हे आरे बाबा आदि సుల్తానే అస్మాన్లో చుక్కల షికారి ఓషన్లో షార్కుల షికారి టిక్కట్లో షోట్ల షికారి ఇప్పయ్యవే పురి దేంత సూర్యుని షికారి నైటంత చంద్రుని షికారి డే నైట్ నాటే షికారి దరిచేరవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంట లడ్కీ కులకింతల్లో లాభాలే నా వంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడిస్తా చిన్నచిది ఆరే బాబా గారి आली बाबा मेरे రే 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 ఆరే బాబా గారి आली बाबा मेरे ఏ शप्पा 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 रे इश्क से पाकस को रे प्यार को रे तस्बिकती रे आरे बाबा आदि हे आरे बाबा गारी आराडम दे खोरे अनकोंडे तू करे आरे बाबा गारी अंत मिच्ची कोरी आरे बाबा गारी हे आज मच मोरे ఎవరు మీరు ఎందుకు వచ్చారు? చూడు పాప, మేము ఎవరన్నది నీకు అనవసరం. మర్యాదగా మేము అడిగే ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు. ఏంటది? ఇది ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ఇల్లేనా?
ఇంతకీ మీరెవరు? ఎవరి పేరు చెబితే పరుగెత్తే కారు మేఘాలు ఆగిపోతాయో, ఎవరు వస్తున్నారంటే ప్రభుత్వ యంత్రాలు దద్దరిల్లిపోతాయో ఆ అరవీరా భయంకర్ని బండిపోటు కాళిదాస్ నేనే. ఏం పని మీద వచ్చారు? ఏమిటే ఆ తలబిరుసు సమాధానం చెప్పానుగా. మర్యాదగా మేము అడిగే ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు. అవును, ఇది ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ఇల్లే. యుగంధర్, భయంకర్, ఆ ఇన్స్పెక్టర్ గాడు ఎక్కడున్నా ఇల్లంతా వెతకండి. వాడు ఎక్కడున్నా వాడి పెడరెక్కలు విరిచి లాక్కరండిరా. మర్యాదగా వాళ్ళ దారికి అడ్డు తప్పుకో. అవును ఇంతకి నువ్వు ఎవరు? ఇది మా ఇల్లే. ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ నా బావ. ఏమిటి ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ మరదలివా? బెదిరిన లేడీ పిల్లల ఏమిటే ఆ భయం? వికసించిన మల్లె మొగ్గ ఇంతకి నీ పేరేమిటి? భారతి. నీ అందానికి తగ్గ పేరు. నా మనసు పరవళ్ళు తొక్కుతుంది. నిన్ను నా మన్మథ సామ్రాజ్యంలో పట్టపురాణి చేయాలని నా మనసు ఏమంటానా? నోరు మూసుకొని బయటకు వెళ్ళమంటాను. కోపంలో కూడా నీ అందం కోటి కాంతులు విరజిల్లుతుంది. అలాంటిది ఏమన్నావే? నోరు మూసుకుని బయటకు నడవమంటావు. ఇంతటి అందం చూసిన నిన్ను ఏ మగాడైనా ఎలా బయటికి వెళ్తాడే? ఆ నయవంచక చక్రవర్తి మన రాకను గమనించి పిట్టలా ఎగిరిపోయి ఉంటాడు. అంతే ఏమంటది బాస్? ఆ పులిని బోనులో బంధించాలంటే ఈ మేకను ఎర్రవేయాల్సిందే. అరే యుగంధర్, ఈమె ఎవరో తెలుసారా? తెలియదు బాస్. మన పంచవన్నెల రామచిలకర్ర. అరే యుగంధర్, ఆ ఇన్స్పెక్టర్ గాడు మనల్ని పట్టుకోవాలని వెంటాడుతున్నా ఆ ఇన్స్పెక్టర్ గాడి మరదలురా. అవునా బాస్? ఆ ఇన్స్పెక్టర్ గాడిని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఈ యవ్వనంతో మిసమిసలాడుతున్నా ఈ చిన్నదాన్ని మన సొంతం చేసుకుంటే లేడి పిల్ల వేటగాడి చిక్కినట్టే చిక్కిపోతాడు. మా బావ వచ్చాడంటే మీ అంత చేస్తాడు. భారతి, నేను ఉగ్గుపాలతో నేర్చుకుంది మాతృదేవోభవాని కాదే, మట్టర్దేవోభవాని. కనుక ఏ శత్రువును చూసి
ఏ శత్రువును చూసి భయపడేవాడు కాదే ఈ కాళిదాస్. ఏ యుగంధర్, రే భయంకర్, ఈ మిసమిసలాడుతున్నా ఈ భారతిని లాక్కరండిరా. అలాగే బాస్. ఛీ! ఒక ఆడదాన్ని లాక్కురమ్మంటే తన్నులు తిని వస్తారా చవట దద్దమ్మలారా. అరే యుగంధర్, ఎన్నో ఈ లైబ్రరీ సెంటర్ మొత్తం నేనే హీరో అని చెప్పుకుంటావు కదరా. 90 తాగమంటే ఎత్తకుండా ఫుల్ తాగుతావు కదరా. అరే భయంకర్ బాస్. ఎన్నో అక్రమాలు అరాచకాలు చేశాని ప్రతి ఆడపిల్లని కామెంట్ చేస్తావు కదరా. ఇప్పుడు ఏమైందిరా నీ మకతనం. ఒక ఆడదాన్ని లాక్కరమ్మంటే చంప దెబ్బ తిని వస్తావరా చవట తత్తమల్లారా. నీచుడా, నువ్వు మనిషివా మృగానివా? నువ్వు మనిషి కాదు, మానవ రూపంలో ఉన్న రాక్షసుడివి. భారతి, నేను మానవుడినో రాక్షసుడునో నీకు అనవసరం. నా వంటి మీద చెయ్యి వేసిన గాడిని కాని నా కోరికని కాదన్నా ఆడదాన్ని కాని నేను అంత సామాన్యంగా విడిచిపెట్టానమ్మా. ఏ భారతి, నీకు ఎవడి చూసుకునే నీకు ఇంత పొగరు? ఎవడిని చూసుకునే ఇంతవరకు నన్ను పుట్టించిన మా అమ్మ బాబులే నన్ను కొట్టలేదు. అలాంటిది నువ్వు నన్ను కొట్టావు. భారతి, నిన్ను అంత సామాన్యంగా విడిచిపెట్టనే. నీకు ఈ పిన్నెల్లి అబ్దుల్ అంటే ఏమిటో, నా పవర్ ఏమిటో నీకు రుచి చూపించకుండా ఎలా వదిలిపెడతానే. ఇన్స్పెక్టర్ గారు నన్ను ఎదురు తిరిగినందుకు, ఈమె నా కోరికను కాదన్నందుకు ఇద్దరికి సమానమైన గుణపాఠం చెప్పాను. అరే యుగంధర్, అరే భయంకర్, పద వెళ్దాండి. ఆర్కే రెస్టారెంట్కి వెళ్ళి ప్రశాంతంగా ఒక బీరు తాగుదాం. భారతి, నేను నీ అంతరాత్మను, ఆడదానికి ఎంతో పవిత్రమైన శీలాన్ని పోగొట్టుకున్నావు.
నీ మనసాక్షిగా నీ బావ ప్రేమించావు. ఈనాడు ఒక కామాంధుడికి బలైపోయావు. నీ ముఖం చూపిస్తావా? ఎలా చూపిస్తావా నీ బావకు? మోసం చేస్తావా నీ బావకు? లేకపోతే ఈ దుర్మార్గుడి దగ్గరికి వెళతావా? ఎటు తేల్చుకోలేకపోతున్నావు. భారతి, వద్దు. ఈ ప్రపంచం గౌరవించదు. స్త్రీని గౌరవించాలంటే పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఎంత లేదు, నేను బ్రతకను. నేను చావాలి. నేను చేస్తేనే అన్నిటికీ సమాధానం. నేను బ్రతకూడదు. నేను బ్రతకూడదు. అమ్మ భారతి, ఇన్నాళ్ళు హాయిగా దిగులు చింత లేకుండా నేను బ్రతికాను. ఇప్పుడు నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను, భరించలేను. అమ్మా, వాడు ఎవడు తల్లి? ఆ కామాంధుడు ఎవడు? ఎందుకు నాన్న? వాడి పేరు చెప్తే ప్రభుత్వాలు సైతం గజగజలాడిపోతాయి. మనం ఎంత నాన్న? బావకి నా మొహం చూపించలేను. ఎవరినైతే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నానో ఆ బావకి నేను ఎదురు పడలేను. అందుకే నేను చావాలనుకుంటున్నాను. నన్ను వెళ్ళనివ్వండి నాన్న, నన్ను వెళ్ళని. భారతి, ఏమిటి భారతి అలా ఉన్నావు? మామయ్య, ఏమిటి మామయ్య భారతి అలా బాధతో కుంగిపోతుంది? ఏం చెప్పంటావు బాబు? జరిగిందే చెప్పమంటున్నాను మామయ్య. ఏముంది బాబు, అంతా అయిపోయింది మామయ్య. ఏమిటి మామయ్య నువ్వు అంటున్నది? భారతి జీవితం అంతా అయిపోయింది మామయ్య. భారతి, ఏమిటి భారతి మామయ్య అంటున్నది? వద్దు, నా దగ్గర రావద్దు. భారతి, వద్దు, నా దగ్గర రావద్దు. భారతి, నువ్వేనా ఇలా అంటున్నది? అవును భరత్, నీకు నాకు ఇక నుంచి ఆమెడ దూరమే తప్ప దగ్గర సంబంధం లేదు. భారతి, అవును, నా జీవితాన్ని మరొకడు అనుభవించాడు. ఎవరు వాడు? ఎందుకు? అతని పేరు చెప్తే పెళ్ళి అతని మీద పగ తెచ్చుకుంటావా? పిచ్చి భారతి, పగ తీర్చుకోవడానికి నీ బావ మొరటివాడు అనుకున్నావా? అసలు నా వృత్తి పగ తీర్చుకోవడమే అయితే అవినీతి పరుల చేతులకు బేడీలు వేసి లాక్కెళ్లి లాకప్ లో పెట్టి వాళ్ళ చేత నిజం కక్కించడానికి కంకణం కట్టుకున్నాడు నీ బావ. వాడెవడో చెప్పు భారతి. బావా, వెన్నుకడికి ఒక కథ విన్నావా? ఒక చిలికా గోరిక ప్రేమించుకున్నాయి. అవి పెళ్లి చేసుకున్నట్లు ఊరు ఊరా టామ్ టామ్ చేశాయి. కానీ అవి చెవి గరిగడిలో పెళ్లి చేసుకోలేదు. ఎందుకో తెలుసా? చిలుక గోరింకని వదిలి కాకితో వెళ్ళిపోయింది. అలాగే మన జీవితం కూడా. దయచేసి నువ్వు నన్ను మర్చిపో బావా. భారతి, నీ బావ ఎవరనుకున్నావు? విషత్తాలను సైతం కంఠంలో దాచిన నీలకంఠేశ్వరు లాంటి వాడు, భస్మాసురుని సైతం మోహిని రూపంలో భస్మం చేసిన ఆ విష్ణుమూర్తి లాంటి వాడు. వాడి తలరాత మార్చడానికి ఈ భరత్ ఒక్కడు చాలు. వాడెవడో చెప్పు భారతి ప్లీజ్. అవును భారతి, చెప్పు. చెప్పలేను బావా, చెప్పలేను. నా కోసం నువ్వు వెళ్ళి అతను ఏదైనా చేస్తే నేను భరించలేను. భారతి, ఓకే, నువ్వు చెప్పనంత మాత్రాన నేను తెలివి తక్కువ వాళ్ళ ఉండిపోతాను అనుకోవడం నీ తెలివి తక్కువతనం. ఆ సింహాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే లాక్కెళ్ళి లాకప్ లో పెట్టి ఉరికమ్మం ఎక్కిస్తా. వస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? రాక్షస అన్వేషణకు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఎందుకని? అక్కడికి వెళ్ళి నువ్వు అతని మీద పగ తీర్చుకుంటే ఎటు అన్యాయం జరిగేది నాకు బావా. ఏమిటి భారతి నువ్వు అంటున్నది? నీకు అన్యాయం జరుగుతుందా? అవును, నా శరీరంపై ప్రతి అణువు అణువు అతని హస్తం తాకి ఉంది. ఆ క్షణమే నేను అతని అర్థంగా నిర్ణయించుకున్నాను. అంటే నీ జీవితంతో ఆడుకున్న ఆ వెధవని నువ్వు పెళ్లాడతావా? అవును భరత్. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అమ్మా భారతి, నీ జీవితం పాడు చేసిన వాడి ఇంటికి వెళ్తావా?
వాడిని పెళ్లి చేసుకుంటావా? ఎన్ని కష్టాలు పాలు చేసినా భర్తే దైవం అని నమ్మిన సీతాదేవి పుట్టిన గడ్డ మీద పుట్టాను నాన్న. భర్త మంచివాడు కాదని ఇక్కడే ఉండిపోమంటావా? అంటే ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? కొన్ని నిమిషాల క్రితం ఆలోచించలేదు, ఈ గడియలో ఆలోచించాను. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అవును, ఇంతకు ముందు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించాను. అంటే నిన్ను ప్రేమించిన నాకు చీకటి బ్రతుకు చేస్తున్నావా? లేదు భరత్, నిజంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ బ్రతుకు చీకటి బ్రతుకుగానే మారుతుంది. ఎందుకంటే పెళ్లి కాకముందే ఒక పోలీస్ ఆఫీసర్ భార్యని ఎవడో అనుభవించాడంటే అని 10 మందిలో రేపు తెలిస్తే నువ్వు తలెత్తుకొని నిలబడగలవా? భరత్, నాకు మాట ఇస్తావా? ఏమిటి భారతి? నీకు అతని పేరు చెప్తా, అతని నువ్వేమీ చేయకూడదు. నీ బావ ఎవరో తెలిసి ఆ మాట అడుగుతున్నావా? భారతి, నా జీవితం ఇంతే బావా, దయచేసి నన్ను మర్చిపో. సాగిపోయే నీలి మేఘం నన్ను వీడదాయే ప్రేమదాహం కన్నీరే మిగిలింది కనేస్తా నువ్వులేవి నా బ్రతుకే శూన్యం నీ ఊహలో నన్ను జీవించని నీ రూపమే నన్ను ధ్యానించని తలపై పిలుపై చెలియా వినపడని కన్నీరే మిగిలింది కనేస్తా. భారతి, నాకు మాట ఇస్తావా బావా? నీ బావ ఎవరో తెలిసి ఆ మాట అడుగుతున్నావా? తెలుసు, ఒక పోలీస్ ఆఫీసర్ గల బాధ్యత గల ఆఫీసర్ అని. నీలో దయదాక్షిణాలుంటే నాకు పత్తి భిక్ష పెట్టు. అడుగుతున్నావా? అర్థిస్తున్నాను. అలాగే. ఇంతకీ అతని పేరు? అతని పేరు కాళిదాస్. నాకు తెలుసు భరత్, అతని పేరు చెప్తే నీ గుండెల్లో అగ్ని జ్వాలతో చెలరేగుతాయని. వాడినా నువ్వు కోరుకున్నది. కానీ ఒక్క మాట భారతి, నీ గురించి అయితే అతని జోలుకు వెళ్ళను. అతను ఒక బందిపోటు, అతని మీద అనేక నేరాలు మోపబడి ఉన్నాయి. దాన్ని ఆపడానికి నన్ను స్పెషల్ ఆఫీసర్ గా ఇక్కడికి పంపించారు. ముందుగా మంచివాడిగా మారమని కోరుకుంటా. కాదు కూడదు అంటే అరెస్ట్ చేయటం ఖాయం, అరెస్ట్ చేసి ఉరికమ్మ ఎక్కించడం ఖాయం. నన్ను క్షమించు. నివాలు కళ్ళు జోడు పిస్తోలు కొళ్ళు అరపప్ప సిరిచెప్ప పొంగట్టి కట్టై మాక అర పొల్లు
చిల్లో చిల్లో మురిపించుకోనా మొదలు పెడితే చిలక సరే అంటారమ్మో వాళ్ళు కళ్ళు జోడు పిస్తోలు గుళ్ళు మల్లె పూల కాలం అరయమ్మ చెయ్యాల ప్రేమయాగం అరయమ్మ ముగ్గులో నిల్చదా బొమ్మ హైరమ్మ చురుకు మెరుపు రథం లాగించన్నా చిలిపి చిలిపి మదన జపం సాగించన్నా సరే అన్నాక సైలెన్స్ గుమ్మ గుమ్మ వాడు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు కౌగిట్లో కొట్టాక కాదంటే భలే కంట ఉయ్యప్ప నీ పాలు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండాలుగా నరికి విసిరి పారేస్తాను. ఒక్కో టైగర్ కా ఒక్కో